కీర దోసకాయను తురిమి చేసే ఒక రకమైన సలాడ్నే కోషింబీర్ అని మరాఠీలో అంటారు. ఈ మధ్యలో టమాటాలు అంటే టమాటాలు దోసకాయ టమాటా పచ్చడి అని పేరు పెట్టచ్చు కదా. ఇది పచ్చడికి తక్కువ, సలాడ్కి ఎక్కువ. ఓహో, నీ లెక్క. మరాఠీ వంటకం కాబట్టి మరాఠీ భాషలో పెట్టాం. అందుకో సామాన్లు. కీర దోసకాయ అనే ఒక పదార్థం ఉంది చూడు. ప్రతిరోజు ప్రతి మనిషి భోజనానికి ముందు కాస్త కీర దోసకాయలు తింటే వాటర్ బేరింగ్ వెజిటబుల్ కాబట్టి అందులో తడి ఎప్పుడు ఉంటుంది కాబట్టి పొట్టకి శ్రీరామ రక్ష. ఉంచక్కడ చేపెట్టదు, చెంచా అందుకో. కీర దోసకాయలు తురిమాను కదా, బాగా కలుపు. నాకు ఇప్పుడే కీర దోసకాయలు తినాలనిపిస్తుంది. నాకు తెలుసు దీన్ని ఫుల్ గా దురుముంటావు. అంతే, సగం వరకు నువ్వు దురుముంటావు. అంతే, నువ్వు దున్నుమాడుతున్నావులే. కానీ టమాటాలు కీర దోసకాయల్లో తురిమిన కీర దోసకాయల్లో తరిగిన టమాటాలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, వడ్లేసి మళ్ళీ మిగతా అంతా కలిపేద్దాం. ధనియాల పొడి, చాట్ మసాలా, నల్లుప్పు, చక్కెర, నిమ్మకాయ నీళ్ళు. ఇది అటు పెట్టు. ఇది కలిపేస్తున్నా. లేదు, ఉంచు, తొందర ఏం లేదు. ఇంకా ఉంది ఒక పదార్థం కలపడానికి. సరే, ఆ రోల్ అందుకో, ఇక్కడ పెట్టు, అక్కడ పెట్టదు. చిన్న కల్లుప్పు కొంచెం, వేపుడు మూకుడు ఎక్కించు. నాకు ఇప్పుడు అర్థమైంది అవి ఎందుకు దాచావు. వేయించు. జీలకర్ర పచ్చిగా కూడా ఇలాగ వేసే, వేయిస్తే టేస్ట్ వేరు. ఏది వేయిస్తే టేస్ట్ అది నీకు తెలుసు కదా. చిన్న మంటలో మంచి సువాసన వచ్చే వరకు వేయించు. ఎంతసేపు ఉండాలి ఇట్లా? 20 సెకండ్లు. పోయి కట్టేసేయి, చాలా అయిపోయింది. ఇక నువ్వులు వేస్తున్నాను. వేయించిన జీలకర్ర, నువ్వులు కొంచెం చల్లారిన తర్వాత దంచి వేసేయడం. దగ్గరికి ఉప్పు సరిపోతా, ఇంకొంచెం వేయాలా? వద్దు, చాలు. కలపాలా? టమాటా అంటే టమాటాలు ఒప్పుకుంటా. కాకిడి అంటే కీర దోసకాయ. మరి కోషింబీర్ అంటే? కోషింబీర్ అంటే ఈ వంటకం పేరు. వంటకం పేరు కోషింబీరా? చెప్పాను కదా మొదటే. ఇప్పుడు నువ్వు జీలకర్ర నువ్వులు కలిపిందని కోషింబీర్ అంటావేమో. లేదు, అందుకు ఆ పింగాణి పాత్ర అందులోకి మార్చి. అయితే ఉప్పు తక్కువ వేయాలి సలాడ్లో? ఎప్పుడైనా ఉప్పు తక్కువ వేసుకుంటే అవసరం అయితే పైన కొంచెం వేసుకోవచ్చు. కొత్తిమీర కొంచెం వేయి. కొంచెం పొడి. కాకిడి టమాటా కోషింబీర్ రెడీ. కీర దోసకాయ తురుములో టమాటా ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, ధనియాల పొడి, చాట్ మసాలా, నల్లుప్పు, చక్కెర, నిమ్మరసం వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఒక పత్రంలో కల్లుప్పు, వేయించిన జీలకర్ర, వేయించిన నువ్వులు వేసి బాగా దంచుకొని పొడి చేసుకొని మనం ముందుగా తయారు చేసుకున్న కీర దోసకాయ తురుములో వేసి బాగా కలిపి ఒక గిన్నెలోకి తీసుకొని పైనుంచి కొత్తిమీర, మనం తయారు చేసుకున్న మసాలా పొడి వేసుకుంటే కాకిడి టమాటా కోషింబీర్ రెడీ.